అటెన్షన్ ప్లీజ్. ఒకప్పుడు క్యాన్సర్ అంటే నిస్సహాయ మరణమే. జీవితంపై ఆశలకు ఆకాంక్షలకు అకస్మాత్తుగా రోడ్డు మూసుకుపోయినట్లే. కొన్నాళ్లుగా పరిస్థితుల మార్పు వస్తోంది. క్యాన్సర్ పాలబడి సర్వైవ్ అవుతున్న వారి కథలు వెలుగు చూస్తున్నాయి. ఆ వరుసలో తాజాది ఎంతో స్ఫూర్తి రగిలించేది. ఇవిగో వివరాలు. మహమ్మారి క్యాన్సర్ కోరలకు చిక్కి కోలుకోవడం ఎలా? చెల్లాచెదురైన కలల్ని లక్ష్యాల్ని ఓపిగ్గా పట్టుదలగా తిరిగి కూడగట్టుకుని వాటిని నిజం చేసుకోవడం ఎలా, గమ్యం చేరుకోవడం ఎలా? ఈ ప్రశ్నలకు సరికొత్త జవాబే అతడు. ఛత్తీస్గఢ్ మహాసముంద్ జిల్లాకు చెందిన ఒక రైతు బిడ్డ. అతడి పేరు సంజయ్ దహారియా. చదువులో ఆణిముత్యం. జవహర్ నవోదయ విద్యాలయ స్టూడెంట్. క్లాసులో ఎప్పుడూ టాపరే. చదువు అయ్యాక 7 ఏళ్ల పాటు 3 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కోల్కతా, రాయ్పూర్, మహాసముంద్ ప్రాంతాల్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశాడు. అతడి కళ సివిల్ సర్వీసెస్లో నెగ్గాలని. 2011లో సంజయ్ జీవితం అమాంతం మలుపు తిరిగింది. అప్పట్లో కోల్కతాలో పనిచేస్తుండగా ముఖానికి కుడివైపున వాపు వచ్చింది. మెడికల్ కన్సల్టేషన్లో బయాప్సీ తర్వాత అది క్యాన్సర్ అని తేలింది. తర్వాతి 8 ఏళ్లు విపరీతమైన స్ట్రగుల్, నిరంతర పోరాటం. 4 సర్జరీలు జరిగాయి. అందులో ఒకటి 2013లో జరిగింది. లాలాజల గ్రంథిని తొలగించారు. ఆ క్రమంలో ముఖానికి కుడివైపున పర్మనెంట్ పరాలసిస్ వచ్చింది. ఇప్పుడు అతడు కుడి కన్ను మూయలేడు. నేత్రం పొడిబారకుండా ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి. దానికి తోడు చెవిలో ఆగకుండా ఒకటే హోరు. 2019లో బ్యాంకు ఉద్యోగానికి సంజయ్ రాజీనామా చేశాడు. మందులతో పాటు యోగా, ఫిజియోథెరపీల ద్వారా ఉన్నంతలో ఆరోగ్యం స్థిమితపడ్డాక 2022లో యూపీఎస్సీ పరీక్షకు సన్నాహాలు మొదలుపెట్టాడు. రాయ్పూర్లో గది అద్దెకు తీసుకున్నాడు. రోజుకు 16 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ. సిలబస్లో 90% దాకా తరువుగా చదివాడు. ఎలాగైనా సివిల్స్ కొట్టాలని పట్టుదల. చివరకు క్యాన్సర్పై 8 ఏళ్ల పోరాటం, 3 ఏళ్ల తదేక దీక్ష తర్వాత 946 ర్యాంక్ సంపాదించాడు. 2025 సివిల్ సర్వీసెస్లో నెగ్గాడు. క్యాన్సర్ని ఓడించిన అతడికి సివిల్స్లో విజయం బోనస్. ఎలా నెగ్గుకొచ్చావన్న ప్రశ్నకు సంజయ్ చెప్పేది ఒక్కటే: గెలుపొందలేమన్న సందేహం వదిలేయండి. ఒకటే గురి, చదువు, ప్రాక్టీస్, అంతే. సమాజానికి నేను ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, అది అతడి ఆకాంక్ష. పట్టు వదలని నైజానికి, వ్యక్తిత్వానికి మారుపేరు లాంటి సంజయ్ల ఎదుట ఎంతటి క్యాన్సర్ అయినా తోక ముడవక తప్పదు. ఎంతటి సంక్లిష్ట లక్ష్యమైన చిన్నబోక తప్పదు. క్యాన్సర్ సర్వైవర్స్ జాబితా సంజయ్తోనే మొదలు కాలేదు, అతడితోనే ముగియబోదు. క్యాన్సర్ మీద పై చేయి సాధించిన విజేతల జాబితా చిన్నదేమీ కాదు. ఒవేరియన్ క్యాన్సర్, అదే అండాశయ క్యాన్సర్ పాల్పడిన సినీ నటి మనీషా కొయిరాలా 2012, 2013లో ఆ వ్యాధిపై యుద్ధమే చేసింది. ఇప్పుడు ఆమె సత్వర వ్యాధి నివారణ, ఎర్లీ డిటెక్షన్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సర్ఫ్రోష్, హమ్ సాత్ సాత్ హై, మురారి, మన్మధుడు లాంటి చిత్రాల్లో నటించిన సోనాలి బెంద్రే స్టేజ్ 4 మెటాస్టాటిక్ క్యాన్సర్కు గురైనట్లు 2018లో వెల్లడైంది. ఏమాత్రం చెక్కు చెదరకుండా, భీతిల్లకుండా ఆ వ్యాధిపై సోనాలి బెంద్రే చేసిన అసమాన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఎందరిలోనూ స్ఫూర్తి రగిలించింది. అంతకన్నా ముందే 2011లో లంగ్ క్యాన్సర్పై క్రికెటర్ యువరాజ్ సింగ్ యుద్ధం చేసి గెలుపొందిన తీరు లక్షల మందికి స్ఫూర్తి మంత్రమైంది. నటి, రాజకీయ నాయకురాలు కిరణ్ ఖేర్ స్వతహాగా ధీర స్వభావి. 2021లో ఆమెకు మల్టిపుల్ మెలోమా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అది అరుదైన బ్లడ్ క్యాన్సర్. ఎముక మూలగా, అంటే బోన్ మ్యారోలోని ప్లాస్మా సెల్స్ను అది నాశనం చేస్తుంది. దాంతో ఇక జీవితం ముగిసిపోయినట్లే అని ఎందరో భావిస్తూ ఉంటారు. అలాంటి వ్యాధి తనకు సోకిందని ధైర్యంగా బహిర్గతం చేసిన కిరణ్ ఖేర్ దాన్ని ఎలా, ఎంత తెగువతో ఎదుర్కోవాలో ప్రపంచానికి సోదాహరణంగా చాటారు. 2020 సంవత్సరం మొదట్లో సంజయ్ దత్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ పాల్పడినట్లు పరీక్షల్లో తేలింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల తోడ్పాటే తన బలమంటూ కీమోథెరపీ చేయించుకున్న సంజయ్ దత్ తాను క్యాన్సర్ని జయించినట్లు 2020 అక్టోబర్లో ప్రకటించారు. ఆ సీనియర్ నటుడి పాజిటివ్ ధోరణి ఎందరినో అబ్బురుపరిచింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ చేసిన గ్లోబల్ హిట్ జై హో గుర్తుందా? ఆ పాట పాడిన తన్మీషా ప్రఖ్యాత గ్రామీ పురస్కారం అందుకున్న తొలి భారతీయురాలుగా అభిమానులకు సుపరిచితురాలు.
2024 మార్చి నెలలో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ పాల్పడినట్లు వెల్లడైంది. సర్జరీ, కెమోథెరపీ, రేడియేషన్ సెషన్లు వరుసగా సాగాయి. 3 నెలల పాటు అద్దంలో తనను తాను చూసుకునే ధైర్యం చేయలేకపోయిన తన్వి నెమ్మదిగా మళ్లీ దారిన పడ్డారు. నేను మళ్లీ వస్తాను, పునరాగమనం చేస్తాను, కొంచెం సమయం పడుతుంది అంతే. అది ఆమె స్ఫూర్తిమంతమైన ప్రకటన. కుంగిపోతే జీవితం లేదు, ధైర్యం కూడగట్టుకుంటే భవిష్యత్తు నీదే అన్న తన్వీషా సందేశం ఎందరో వ్యాధి పీడితులకు అద్భుత సాంత్వన. ఎన్నెన్నో మందులు ఇవ్వలేని, కలిగించలేని గొప్ప ఉపశమనం. స్టేజ్ 4 వోకల్ కార్డ్ క్యాన్సర్ సోకినట్లు 1997లో బయటపడిన శ్రేణిక్ షా తొణకలేదు, బెణకలేదు. భారీ శస్త్రచికిత్స, 35 రౌండ్ల రేడియోథెరపీ ద్వారా ఇన్స్పిరేషనల్ స్పీకర్గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరిలోనో ధైర్యాన్ని, అచంచల విశ్వాసాన్ని నూరిపోస్తున్నారు. ఇది క్యాన్సర్ సర్వైవర్స్ వైపు కనిపించే అద్భుత దృశ్యం. మరోవైపు ఇండియాలో ఏటా 10 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు కొత్తగా బయటపడుతున్నాయి. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తుండగా పురుషుల్లో లంగ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పొగాకు వాడకం, జీవనశైలిలో మార్పులు, కాలుష్యం మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నాయి. ఏనాడు మద్యం, గుట్కా, పాన్ మసాలా, స్మోకింగ్ జోలికి పోని వ్యక్తి ఒకరు 36 ఏళ్లకే క్యాన్సర్ సోకి మరణించినట్లు ఈ మధ్య వెల్లడైంది. ప్లాస్టిక్ కవర్లలోని వేడి ఆహారం తినడం, ప్లాస్టిక్ సంచుల్లోని వేడివేడి టీ తాగడమే అతడి ప్రాణాలు తోడేసినట్లు పరిశోధనల్లో నిగ్గు తేలింది. కొత్త కేసులతో పాటు మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్న క్యాన్సర్ బారి నుంచి క్షేమంగా బయటపడిన వారి సంఖ్య నెమ్మదిగానైనా పెరుగుతుండడం విశేష పరిణామం. ఇండియాలో సాధారణంగా వ్యాధి నిర్ధారణ అయ్యాక 30% దాకా రోగులు 5 ఏళ్ల వరకు జీవిస్తున్నారు. మిగతా కొన్ని దేశాల్లో 60% దాకా పేషెంట్లు గట్టెక్కుతున్నారు. త్వరగా వ్యాధి నిర్ధారణ, సత్వర చికిత్సల ద్వారా ఇండియాలోనూ లైఫ్ స్పాన్ పెంచగల వీలుందంటున్నారు. ఇండియాలో కొన్నాళ్లుగా క్యాన్సర్ చికిత్సకు సంబంధించి విశేష మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోగి స్వభావం, వ్యక్తిగత ట్రాక్ రికార్డును బట్టి పర్సనలైజ్డ్ ఔషధాలపై దృష్టి పెడుతున్నారు. ఇండివిడ్యువల్ జెనెటిక్ ప్రొఫైల్ ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. క్యాన్సర్పై పోరును ఉధృతం చేసేలా ఇమ్యూనోథెరపీ రాటు తేలుతోంది. సాధ్యమైనంత కనిష్ట స్థాయికి సర్జికల్ టెక్నిక్స్ పరిమితం చేస్తున్నారు. నిర్దిష్ట ప్రాతిపదికన రేడియేషన్ థెరపీ సమకూరుస్తున్నారు. సైడ్ ఎఫెక్టులు కలగని, బాధించని రీతిలో మందులు వాడుతున్నారు. వీటిని స్వాగతించాల్సిందే. ఇంతటితో సంబరపడే వీల్లేదు. ఇండియాలో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ సెర్వికల్ క్యాన్సర్తో మరణిస్తున్నట్లు, బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన ప్రతి 2లో ఒకరు చనిపోతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. పొగాకు సంబంధ వ్యాధులు ప్రతిరోజు సగటున 2,500 మందిని బలిగొంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 45 ఏళ్లు ఆ పై వయస్కుల్లో 20 లక్షల మందికి పైగా క్యాన్సర్ సర్వైవర్స్ దేశంలో ఉన్నట్లు ఒక అంచనా. 35-49 ఏళ్ల మహిళల్లో క్యాన్సర్ సర్వైవర్స్ సంఖ్య పెరుగుతున్నదని అంటున్నారు. క్యాన్సర్ సోకినా కుంగిపోనక్కర్లేదన్న నమ్మకం, ధీమా, దిలాసాలను జనంలో పెంపొందించడమే ఆ వ్యాధిపై మానవాళి విజయానికి ప్రబల సంకేతమవుతుంది. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.